హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్. నేను మల్లేష్ విహారీని. సో ఇప్పుడు మనం తూర్పుగోదావరి జిల్లా తుని మండలం అన్నవరం మీదుగా మనం తలుపులమ్మలో వెళ్ళబోతున్నాం. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి. మనకి టెంపుల్ అన్నది అన్నవరం నుంచి 20 కిలోమీటర్లు, తుని నుంచి 10 కిలోమీటర్లు ఉంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీకు ఈ వీడియో ఈ టెంపుల్ గురించి, ఎలా వెళ్ళాలి, ఎలా దర్శనం చేసుకోవాలి, అన్ని వివరం మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఈ తలుపులమ్మలో చేరుకోవాలి అంటే మనకి అన్నవరం నుంచి బస్సులు కానీ ఆటోస్ కానీ అవైలబుల్గా ఉన్నాయి. లేదంటే మీ సొంత వెహికల్ ఉంటే బైక్ అలాంటిది ఏమంటే హాయిగా మనం నేషనల్ హైవే నుంచి వెళ్ళచ్చు. మనకి కాకినాడ మీద నుంచి వెళ్ళినట్లయితే ఈ హైవే స్ట్రైట్గా వెళ్తే లెఫ్ట్ సైడ్లో మనకి ఆర్చ్ కనబడుతుంది కదా, అక్కడి నుంచి మనకి ఎంట్రన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. మనకి కనిపిస్తున్న ఆర్చ్ దగ్గర నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి. ఇప్పుడు మనకి రెండవ ఆర్చ్ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఎదురుగా టోల్ గేట్ అన్నది వస్తుంది ఫ్రెండ్స్. బండి కానీ ఆటో కానీ 20 రూపీస్ తీసుకుంటారు. లారీ అండ్ ట్రావెల్ బస్ అయితే ఈచ్ వన్ 100 రూపీస్ తీసుకుంటారు ఫ్రెండ్స్. ఇలా స్ట్రైట్గా వెళితే మనకి లెఫ్ట్ సైడ్లో గుడిసె కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అక్కడ వంటలు అవి చేసుకునేవారు. ఇక్కడ నుండి మనకు లెఫ్ట్ సైడ్లో ఘాట్ రోడ్ అన్నది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ప్రసాదం కౌంటర్ అండి. ప్రసాదం కావాలంటే ఇక్కడ మనం తీసుకోవాలి. పులిహోర కానీ లడ్డు కానీ ఇక్కడ లభించును. పార్కింగ్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. అమ్మవారికి మొక్కుకున్న కోళ్ళు కానీ బర్రెలు కానీ ఇక్కడనే నైవేద్యం పెట్టుకుంటారు. ఇంటి దగ్గర రెడీ చేసుకున్న మసాలా దినుసులు కానీ అవన్నీ కూడా ఇక్కడికి తెచ్చుకొని వంటలు అవి చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇది మనకి అమ్మవారి టెంపుల్కి వెళ్ళే మెట్ల దారి అండి. ఇది మొదటి ఆర్చ్. దీనికి లెఫ్ట్ సైడ్లో మనం నడిచి వెళ్ళవచ్చు. ఇప్పుడు ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఫ్రెండ్స్.
ఇక్కడ మనకు విశిష్ట దర్శనం అన్నది 50 రూపాయలు, శ్రేష్ఠ దర్శనం అన్నది 100 రూపాయలు, ప్రత్యేక దర్శనం అన్నది 20 రూపాయలు. ఇది కాక ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది. చాలా టెంపుల్లో కాలు అవి కడుక్కోవడానికి బావి కానీ లేకపోతే కుళాయి పైప్స్ కానీ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం కొండలపై నుంచి ప్రవహిస్తున్న వాటర్ అంటే నిత్యం ప్రవహిస్తూ ఉంటుందండి. ఇక్కడనే కాళ్ళు అవి కడుక్కుని దర్శనం అది చేసుకుని వెళ్తారు. దర్శనం అది అయిపోయిన తర్వాత మేము కిందకి వచ్చేసాం ఫ్రెండ్స్. మనం మెట్టులు కొండ వెళ్ళే దారిని చూద్దాం. ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్ అది జరగడం వల్ల ఈ దారిని క్లోజ్ చేశారు ఫ్రెండ్స్.